ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమియో చేయదు. ఆమె గొర్రె బొచ్చును అవినిసారను వెదుకును, తన చేతులారా వాటితో పనిచేయను. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము స్థిరపరచును. తన పనికెత్తలకు పెద్దము ఏర్పరచును. ఆమె పొలములను చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒక్కటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును. తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులనని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రమును ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గౌని యొద్ద పేర్కొన వాడైయుండును. ఆమె నారబట్టలు వేయించి అమ్మును, నడికొట్లను వర్తకులకును అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధనిరాలందురు. చాలా మంది కుమార్తెలు పవిత్రాత్మ ధర్మమున అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానువు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గౌరుని యొద్ద ఆమె పనులు ఆమె కొనియాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే ఎవరంటండి? సంఘము. ఏంటండి? సంఘమే. ఎందుకంటే ఎప్పుడు ప్రార్థన చేయకుండా మానకుండా 24 గంటలు ఏదో నిమిషం మీద ఏదో విషయం మీద సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా పాడుకున్నాం కదా, ఆశ్చర్యమే మహా అద్భుతమే అని. శోధనను ప్రవాహం వలె పెరిగి ప్రాణాన్ని కృంగజను క్రీస్తు బండయ్య నా పాదములకు ఆధారమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చెప్పి నేను కూర్చోవాలనుకుంటున్నానండి. దీనికంటే ముందు అసలు యాక్చువల్గా చాలా భయంకరమైన అది ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలేదు, సంఘంలో చెప్పాలనుకున్నాను కానీ దేవుడు దీనికోసమే అనుకుంటా ఆ సాక్ష్యాన్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక రోజున ఇక్కడి నుంచి నేను బయలుదేరి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్దామని ఇక్కడి నుంచి బయలుదేరాను. బయలుదేరిన తర్వాత ఏదో ఊరు మర్చిపోయాను. అది దగ్గరలోనే సూర్యాపేట దాటిన తర్వాత నేను పెద్ద కూరగాయల సంచిలో పెద్ద వీరుల్లాగా బట్టలన్నీ చదివేసుకున్నాను. ఎదుర నా బండి మీద బట్టలు ఉంటాయి. కొత్త బట్టలు సీల్తో కవర్లతో పెట్టి కట్టేసుకున్నాను. నేను సూర్యాపేట దాటాను. దాటిన తర్వాత వెనకాల నుంచి నేను హెల్మెట్ పెట్టుకుంటాను కాబట్టి ఈ లారీలు, బస్సులు గోళ వినపడకుండా నాకు దృష్టి అంతా ఉండాలని చెప్పి చెవులు దూదులు పెట్టుకుంటాను. అయితే ఒకళ్ళిద్దరు ముందు చెప్తానే ఉంటున్నారు. కాకపోతే వీడు వినట్లేదు, హెల్మెట్ ఏం పడట్లేదేమో అని చెప్పి నా వెనకాల తరుగుకుంటా వచ్చి, ఒరే బాబు నీ బ్యాగ్లన్నీ కాలిపోయి నీ బండి కంటూ పోయింది,
నీవు ఏం చేస్తున్నావు, ఎంత కేకలు వేసినా ఏం చేస్తున్నావు రా బాబు అని చెప్పి నన్ను ఆపించి గబగబా తీస్తే అది ఇంకా మంట కాలిపోతూనే ఉంది. నా అదృష్టము దేవుని ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆ రోజు నేను ఫుల్గా ట్యాంక్ కొట్టించుకుని వెళ్తానే ఉన్నా. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అది జరిగిన వెంటనే నేను మళ్ళీ ప్రయాణం వెళ్తున్నాను. జరిగిన వెంటనే వెళ్తుంటే నా కాళ్ళు వెనకతల అరికాలకి నా చెప్పుది అంటుకుని బొప్పలు వచ్చేసి మంటలు వచ్చేస్తున్నాయి. మంటలు వస్తుందంటే ఇంకా లాభం లేదని చెప్పేసి వెళ్తుందంటే దేవుడు ఆశ్చర్యకరంగా ఏం చేశాడంటే వర్షం కురిపించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ కొద్ది మాటలను కొద్దిగా చెప్పుకుని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.